ఓకే. ఇప్పుడు బాక్స్‌లో ఉన్నవన్నీ బయట తీసి పెట్టాము. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ DJI Osmo Mobile 8 ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ ప్లస్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు. ఇక్కడ 2 USB-C to USB-C to కేబుల్, ఒకటి షార్ట్‌ది ఇచ్చారు మైక్ కనెక్షన్ కోసం లేదా ఫోన్ నుండి ఛార్జింగ్ చేసుకోవడం కోసం. ఇంకోటి వచ్చేసి మనకు లాంగ్ USB-C కేబుల్ ఇచ్చారు గింబల్ ఛార్జింగ్ కోసం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోన్ క్లాంప్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు మనకు DJI ప్రొప్రైటరీ కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఈజీగా గింబల్కి కనెక్ట్ అయిపోతుంది ఇలా మ్యాగ్నెటిక్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ మాడ్యూల్ ఇచ్చారు. మల్టీ మాడ్యూల్లో మనకు లైట్, తర్వాత ఇన్బిల్ట్ కెమెరా ఉంటుంది మోషన్ ట్రాకింగ్ కోసం. అలాగే దీని నుండి మీరు డైరెక్ట్గా DJI మైక్ మినీని కనెక్ట్ చేయొచ్చు. DJI మైక్ మినీ ఇది రిసీవర్గా కూడా పనిచేస్తుంది. సో మినీ మైక్ని కానీ DJI మైక్ 3ని కానీ మీరు ఈజీగా కనెక్ట్ చేయొచ్చు దీంతో. ఈ మల్టీ మాడ్యూల్ మనకి ఇక్కడ చూసారు, ఇక్కడ ఫోన్ క్లాంప్కి ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి. సో దీన్ని మీరు ఇలా అన్న పెట్టచ్చు, ఇక్కడ బటన్ ఉంటుంది ప్రెస్ చేసి ఇలా అన్న పెట్టచ్చు. ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ దాని ప్రకారం మనం యూ కెన్ యూజ్ అనమాట. సో ఇక్కడికి వస్తే మరి గిమ్మల్ని చూస్తున్నారు మీరు, చాలా ప్రీమియంగా ఉంది, గ్రిప్ చాలా కన్వీనియంట్గా ఉంది. ఇంకోటి మీరు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ గ్రిప్పింగ్ ట్రైపాడ్ ఇచ్చారు, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బాక్స్లో ఏమున్నాయో చూసాము. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు మనము DJI Osmo Mobile 8 ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. మీరు చూస్తున్నారు DJI వాళ్ళ బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు, గ్రిప్ ప్యాడ్ కూడా చాలా కన్వీనియంట్గా, చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంది. సో ఇంతకుముందు డిజైన్స్ లాగే ఈ డిజైన్ కూడా చాలా క్రియేటివ్గా చేశారు. చాలా ఫోల్డబుల్ డిజైన్, చాలా కాంపాక్ట్గా ఉంది. మీరు బ్యాక్లో కానీ పాకెట్లో కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనము అన్ఫోల్డ్ చేయగానే టర్న్ ఆన్ అవుతుంది. మనం ప్రత్యేకంగా ఇంకే బటన్ ప్రెస్ చేయని అవసరం లేదు. అది చాలా కన్వీనియంట్ ఫీచరు. ఇంకోటి ఇందులో బిల్ట్ ఇన్ ట్రైపాడ్ కూడా ఉంది. ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే దీంట్లో బిల్ట్ ఇన్ ఎక్స్టెన్షన్ రాడ్ ఉంది. ఇది 8.5 ఇంచెస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. దీంతో ఏంటంటే మీరు సెల్ఫీస్ కానీ లో యాంగిల్ షాట్స్ కానీ చాలా కన్వీనియంట్గా తీయొచ్చు, చాలా ప్రొఫెషనల్గా కూడా తీయొచ్చు. నెక్స్ట్ 3 యాక్సిస్ స్టెబిలైజేషన్ అండ్ 360 డిగ్రీ స్పాన్. మీరు చూస్తున్నారు పాత గింబల్స్లో యాక్చువల్గా మనకు DJI Osmo 7Pలో చూసినప్పుడు కూడా ఈ ప్యాన్ రొటేషన్ అనేది కంప్లీట్గా 360 డిగ్రీస్ ఉండేది కాదు, ఇలా వచ్చి ఇలా ఆగిపోయేది. కానీ మనకు ఈ DJI Osmo Mobile 8లో కంప్లీట్గా 360 డిగ్రీస్ ప్యాన్ ఇచ్చారు. దీంతో మీరు చాలా క్రియేటివ్గా రొటేటింగ్ షాట్స్ని తీయొచ్చు. నెక్స్ట్ ఫీచర్కి వస్తే యాక్టివ్ ట్రాక్ 7.0. DJI వాళ్ళ యాక్టివ్ ట్రాకింగ్ ఎప్పుడు బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు యాక్టివ్ ట్రాక్ 7తో ఇది మనుషుల్నే కాకుండా వస్తువుల్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మీ పెట్స్ని కూడా చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో పెట్ బ్లాగర్స్కి ఇది ఒక పెద్ద బెనిఫిట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు మీరు మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్, ఆల్ ఇన్ వన్ మోడల్. ఇది చాలా పెద్ద అప్గ్రేడ్. యాక్చువల్గా 7P నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు DJI వాళ్ళు. దీంట్లో బిల్ట్ ఇన్ లైట్ ఉంది, మీరు చూస్తున్నారు బిల్ట్ ఇన్ లైట్ ఉంది. అలాగే వైర్లెస్ ఆడియో సపోర్ట్ కూడా. సో మీరు DJI మైక్ సిస్టమ్ని కానీ చూస్తే మనకు DJI మైక్ మినీ ఉంది ఇక్కడ. ఈ మైక్ మినీతో ఈ యొక్క ట్రాన్స్మిటర్ డైరెక్ట్గా ఈ మల్టీ మాడ్యూల్తో కనెక్ట్ అయిపోతుంది. ఇది ఒక రిసీవర్ లాగా యాక్ట్ చేస్తూ ఈ ట్రాన్స్మిటర్ నుండి డైరెక్ట్గా ఆడియోని మీ ఫోన్కి కనెక్ట్ చేస్తుంది. దాంతో మీరు చాలా క్లీన్గా ఆడియోని కూడా రికార్డ్ చేయొచ్చు స్మూత్ ఫుటేజ్తో పాటు.
ఇంకోటి ఏంటంటే మీకు నేటివ్ కెమెరా ట్రాకింగ్ ఉంటుంది. ఇది చాలా బెస్ట్ ఫీచర్ నాకు అడిగితే. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు DJI Mimo యాప్లో మాత్రమే ట్రాకింగ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మీరు నేటివ్ ట్రాకింగ్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్లో కానీ దాని యొక్క నేటివ్ కెమెరా యాప్లో కూడా మీరు ట్రాకింగ్ చేయొచ్చు. అది కూడా సాధ్యమవుతుంది ఈ మల్టీ మాడ్యూల్ వల్ల. ఈ మల్టీ ఫంక్షన్ మాడ్యూల్తో యూస్ చేసి మీరు ట్రాకింగ్ కూడా చేయొచ్చు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ మోడల్తో మీరు ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఎలాంటి ఫోన్ ఉన్నా కూడా మీరు ట్రాకింగ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్కి వస్తే 10 hours ఉంటుంది. దీంతో పాటు మీరు మీ ఫోన్ని కూడా ఛార్జ్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన ఈ కేబుల్ని యాక్ట్ చేసి మీరు చేయొచ్చు. ఇందులో మీరు టైమ్ ల్యాప్స్, హైపర్ ల్యాప్స్, డైనమిక్ జూమ్ అలాంటి ఎన్నో డిఫరెంట్ ఫీచర్స్ కూడా వాళ్ళ DJI Mimo యాప్లో వాళ్ళు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము. సో ఈ గింబల్లో నాకు నచ్చినవి ఒకసారి చూద్దాము. మీరు ఒకసారి చూస్తే ఇది బెస్ట్ స్టెబిలైజేషన్ అని చెప్పొచ్చు. మీరు 3 axis గింబల్. సో చాలా చాలా స్మూత్గా ఉంటుంది. నేటివ్ కెమెరా యాప్తో ట్రాకింగ్ చేయొచ్చు. ఇంకోటి బిల్ట్ ఇన్ లైట్ ఉండడం వల్ల చాలా కన్వీనియంట్ ఉంది, ఎస్పెషల్గా డార్క్గా ఉన్నప్పుడు. ఇంకోటి ఈ 360 degrees రొటేషన్ అనేది ఇట్స్ గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చిన మెయిన్ ఫీచర్స్. బట్ ఒకసారి కాన్స్ కూడా చూద్దాము. దీంట్లో ఉన్న డౌన్ సైడ్ ఏంటంటే ఆబ్వియస్గా ఇది చీపెస్ట్ గింబల్ అయితే కాదు. ఆల్మోస్ట్ $150 అవుతుంది. 14,000 to 15,000 Indian rupees అవుతుంది. బరువు వచ్చేసి 300 grams ఉంది. ఆల్దో కొద్దిసేపు హోల్డ్ చేస్తే మీరు ఏమంత గమనించకపోవచ్చు. బట్ ఎక్కువసేపు హోల్డ్ చేసి మీ ఫోన్తో పాటు క్యారీ చేస్తే మటుకు కొద్దిగా హెవీగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ DJI గింబల్ ఎవరు కొనాలి, ఎవరికి బెస్ట్ అని మీరు ఒకసారి గమనిస్తే మీ దగ్గర ఒక iPhone 14, 15 Pro వంటి ఫోన్స్ ఉంటే వాటిలో ఉన్న నేటివ్ యాప్స్, నేటివ్ కెమెరా యాప్స్లో మీరు ఎస్పెషల్గా ఐఫోన్ ProResతో మీరు వీడియో చేయొచ్చు. కాబట్టి ఆ ఫీచర్స్ని వాడాలనుకున్నప్పుడు మీకు ఈ గింబల్ చాలా యూజ్ అవుతుంది. అయితే మామూలు జనరల్గా మన డే టు డే వీడియోస్ ఇంట్లో తీసుకోవడానికి ఫ్యామిలీ దానికి ఇంత కాస్ట్ ఎక్కువ అని అనిపిస్తుంది. కాకపోతే ఫ్రెండ్స్ ఒక విషయం గమనించండి, దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ మీ ఒక ఆప్షన్స్, ఎస్పెషల్గా స్టెబిలైజ్డ్ వీడియో తీసుకోవడం వల్ల మీరు తీసే మీ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే మీరు క్యాజువల్గా మీరు వ్లాగింగ్ చేయొచ్చు, లేకపోతే మీ కిడ్స్ని మీరు వీడియోస్ తీయచ్చు. అలాంటి వాటికి కూడా డెఫినెట్గా మీకు చాలా స్మూత్గా వీడియోస్ ఉండడం కాదు, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియో క్వాలిటీ ముఖ్యంగా, ఎందుకంటే స్టేబుల్గా లేని వీడియో మీరు కూడా చూసే ఉంటారు. కాబట్టి ఈ DJI ఇప్పుడు వస్తున్న ఫోన్స్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ స్టెబిలైజేషన్ ఉంటుంది. బట్ మీరు ఎస్పెషల్గా చాలా ప్రొఫెషనల్ వ్లాగర్స్ అయితే, లేదా ప్రొఫెషనల్గా ఏదైనా వీడియోస్ తీయాలి అనుకుంటే, డెఫినెట్గా ఎస్పెషల్గా మోషన్ షాట్స్ని తీయాలనుకున్నప్పుడు, మీరు అవుట్డోర్ వాకింగ్ వ్లాగ్స్, పెట్ వ్లాగ్స్ అలాంటివి తీయాలనుకున్నప్పుడు మీకు ఈ గింబల్ చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మీరు సోలో కాంటెంట్ క్రియేటర్ అవుతే మటుకు డెఫినెట్గా దీంట్లోని ఫేస్ ట్రాకింగ్, తర్వాత ఈ మల్టీ మాడ్యూల్ నుంచి ఫీచర్స్తో నేటివ్ ఫోన్ యాప్లో ట్రాకింగ్ చేయడం అనేది ఇట్స్ ఎ గేమ్ చేంజర్. దాని ద్వారా మీరు చాలా ఈజీగా మీరు మీ కాంటెంట్ని చాలా ప్రొఫెషనల్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. మరి ముఖ్యంగా ఇంకోటి, ఈ DJI Mic Mini కానీ Mic 3 కానీ మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని మీ వీడియోనే కాదు మీ ఆడియోని కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. సో ఆ రకంగా చూస్తే DJI Osmo Mobile 8 డెఫినెట్గా వర్త్ అని అనిపిస్తుంది.